ఈ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతాం, ఇచ్చిన హామీలపై నిలదీస్తే కమిషన్ల పేరుతో వేధిస్తాం, కుంభకోణాలు బయటపెడితే సిట్ విచారణల పేరుతో డైవర్షన్ కుట్రలకు తెరతీస్తాం. ఇదే రేవంత్ సర్కారు ప్రజాపాలన ఫార్ములాగా మారింది. నిరంతరం తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ను రేవంత్ సర్కారు టార్గెట్ చేసింది. హామీలపై నిలదీసినందుకు అక్రమ కేసులు పెడుతున్నది. ప్రశ్నించే గొంతులను అనగదొక్కడమే ఇందిరమ్మ పాలనని చాటి చెబుతున్నది. ప్రజల తరఫున బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్నలకు బదులు చెప్పే దమ్ము లేక రేవంత్ సర్కార్ కేసులు విచారణల పేరుతో కుతంత్రాలకు పాల్పడుతున్నది. తాజాగా సుప్రీంకోర్టు సైతం పసలేని కేసుగా తేల్చి చెప్పిన ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ సర్కార్ మరోసారి తెర మీదకు తెచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావును సుదీర్ఘంగా విచారించింది. సింగరేణి బొగ్గుగల్లకు సంబంధించిన రేవంత్ సర్కారు కుంభకోణాన్ని బయటపెట్టిన మరుసటి రోజే సర్కారు రివెంజ్ పాలిటిక్స్కు దిగింది. పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తూ డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు తెరలేపింది. పరిపాలన చేతగాక రేవంత్ సర్కారు డైవర్షన్ కుట్రలకు పాల్పడుతున్నది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణే అందుకు నిదర్శనం. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం ఒకవైపు, మరోవైపు రేవంత్ రెడ్డి బావమర్ది బొగ్గు స్కామ్ బయటపడడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అందుకే అర్జెంటుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో హంగామా చేసింది. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఈ కేసులో పస లేదని చెప్పినా మరోసారి మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. వాస్తవానికి ఈ కేసులో తప్పు జరిగి ఉంటే 2 ఏళ్లుగా పోలీసులు ఏం తేల్చారు? ఇప్పటివరకు కనీసం విచారణపై ఒక్క అధికారి కూడా వివరాలు బయటకు చెప్పలేదు. ఇప్పటివరకు కనీసం ఒక్కరిపై మోపిన అభియోగాలు కూడా నిరూపించలేదు. కేవలం సింగరేణి బొగ్గు స్కామ్ను బయటపెట్టినందుకు హరీష్ రావుపై కక్ష సాధింపులో భాగంగా ఈ చర్యకు పాల్పడ్డట్టు క్లియర్గా తెలుస్తోంది. కాంగ్రెస్ కుంభకోణాలను బయటపెట్టిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నదని కేటీఆర్ గారు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి చేసిన సింగరేణి టెండర్ల రిగ్గింగ్ను బయటపెట్టినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిందన్నారు. సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తుందన్నారు కేటీఆర్. రాజ్యాంగం మీదనే కాదు, స్పీకర్ గారిని చూసినాం మనం, రాజ్యాంగం మీదనే కాదు, వీళ్ళకు ఇది వాస్తవం. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి, ఇంకో 1000 సిట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల బలం, గలం, తెలంగాణ దళం, కేసీఆర్ బృందం బీఆర్ఎస్. మేము ఎవ్వరికి భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో, ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అందరికీ ఏదో రకంగా వేధింపులు,
రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట. ఏది ఈ లొటపీస్ కేసులో ఇచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం భయపడం, ఏం చేసుకుంటావో, ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో, ఎన్ని కథనాలు వడ్డించి వారుస్తావో వార్చు, ఏం భయపడం, అన్నీ ఎదుర్కొంటాం. దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం. కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమరిది. మొత్తం ఈ కోల్ కుంభకోణంలో, సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్దాయి సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ను రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బావమరిది. ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి. ఇప్పుడు కూడా ఈ సింగరేణిలో కూడా ఆయనే ఉన్నాడు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే ఈ పాపంలో, ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే, ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు? సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ. 51% రాష్ట్ర ప్రభుత్వానిది, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా. మరి మీకు ఇలా వాటా లేదా? మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి? కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా, కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో 7%, 12% ఎక్సెస్ పోతున్నాయా? మరి ఎక్కడ లేని సింగరేణిలో పోతున్నాయంటే, ఎక్కడ లేని సర్టిఫికేట్, విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టిరంటే, ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా, ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ ఇచ్చిన సిట్ నోటీసు పూర్తిగా ట్రాష్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓ గంట సేపు ప్రశ్నలు, ఆ తర్వాత పోలీసులకు ఫోన్లు, అడిగిందేమీ లేదని హరీష్ రావు స్పష్టం చేశారు. బొగ్గు కుంభకోణం బయట పెట్టినందుకే ఈ అటెన్షన్ డైవర్షన్ డ్రామాకు కాంగ్రెస్ సర్కారు తెర లేపిందని మండిపడ్డారు. దమ్ముంటే కోల్ స్కామ్పై సిట్ విచారణ చేయించాలని హరీష్ రావు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు, ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక అర్ధగంటనో గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి ముగ్గురు పోతారు, ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి, ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్. ముఖ్యంగా నిన్న మేము ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ పేరిట జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశాం. సైట్ విజిట్ సర్టిఫికెట్లో మొదటి లబ్ధిదారుడు ముఖ్యమంత్రి బావమరిది. రేవంత్ రెడ్డి బావమరిది భాగోతాన్ని పొద్దుగాల బయట పెడితే సాయంత్రానికి నోటీసు పంపిండు నాకు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నిజాయితీపరుడు అయితే, నువ్వు తప్పు చేయకపోతే తక్షణమే సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు. ఈ బొగ్గు కుంభకోణాల్లో జరిగిన అవినీతిని మొత్తం బట్టబయలు చేద్దాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీపరుడు అయితే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చీటికి మాటికి సిట్లు వేస్తున్నావు కదా, కమిషన్లు వేస్తున్నావు కదా. ఇవాళ మేము అన్ని ఆధారాలతో సూటిగా ఆరోపణ చేస్తున్నాం. నీ బావమరిదే మొదటి లబ్ధిదారుడు, నీ బావమరిదే ఈ రింగుకు మొత్తం కింగ్ పిన్ను, నీ బావమరిదే ఈ సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపిండు. నువ్వు అంత నిజాయితీపరుడు అయితే, తప్పు చేయకపోతే కమాన్ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించు, మేము రుజువు చేస్తాం. ధైర్యం ఉంటే ఆదేశించు. అంటే మీ భాగోతాలు బయటపడ్డాయి.